ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. గడిచిన గురువారం నుండి గురువారం వరకు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన నామంను ఘనపరచుటకు దేవుడిచ్చిన కృపను బట్టి మనమందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ పాదమునకు స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టదాలంటి గొప్ప దేవుడవు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మా ప్రభువ, ఈ యొక్క ఉదయకాలమని పాదాల చెంత చేరి నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఎత్తటైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తున్నారో వారి మధ్య నేనుందనని చెప్పిన సన్నిధానం మా మధ్య ఉంచినందుకై నీకు స్తోత్రములు ప్రభువ. నాయన పక్షపాతము లేకుండగా ఆయన ఎవరైతే నీ వైపుకు తిరిగి నాయన నీ యొక్క పాదాల చెంత చేరి పశ్చాత్తాప హృదయముతో సజీవ యాగంగా సమర్పించుకుంటున్నారు, అట్టి బిడ్డలపై కృపను కనికరమును కుమరించు దేవుడవై ఉన్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఆ ఉన్నతమైన పిలుపు చేత పిలువబడి నీకు సాక్షులముగా ఈ లోకంలో జీవించుటకు మాకిచ్చిన ఈ గొప్పతనమును బట్టి మీకు స్తోత్రం. మేము ఏమై ఉన్నామో అది నీ ఉచిత కృప మాత్రమే. మేము మీ యందు మాత్రమే అతిశయించగలము, మా యందు ఏమీ లేదు ప్రభువా. కనుక తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మను బలపరచి ప్రభువా, సిగ్గుపడని తండ్రి సేవకులముగా తండ్రి సైతాన్ని ఎదిరించి నీ వైపుకు తిరిగి నిత్య జీవంలో నీతో పాటు మేము కనబడుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు స్తోత్రం. మనము గడిచిన 2 గురువారాలుగా దేవుని యొక్క సంకల్పం, స్త్రీ యందు దేవుని యొక్క సంకల్పాన్ని గురించి చూసుకుంటున్నాం. ప్రభు స్త్రీకి ఇచ్చిన స్థానం ఏమిటి అన్నది మనం చూసుకుంటున్నాం. స్త్రీ అయినా పురుషుడైనా ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఈ లోకము నుండి వారిని వారు వేరుపరుచుకుని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన చేతిలో వాడుకోవడానికి సంసిద్ధుడై ఉన్నాడు. శిరస్సు ఆయన కత్తుకోబడిన అవయవములుగా మనం ఉండాలన్నది స్త్రీ అని పురుషుడని ఎందు భేదము లేదని మనము గత వారం చూసుకున్నాం. అవును, స్త్రీ అని పురుషుడని లేదు. ఎందుకనగా శిరస్సు క్రీస్తు. గుర్తింపు శిరస్సును బట్టి ఉంటుంది కానీ అవయవములను బట్టి ఉండదు. స్త్రీ అవయవం, స్త్రీ పురుషుడని వారు ముఖమును చూచి ముఖమును బట్టి గుర్తింపిస్తున్నారు. కనుక మనము క్రీస్తుకు అతుకబడిన అవయవములుగా ఈ లోకములో జీవిస్తున్నాం. మనము క్రీస్తుకు అతుకబడిన అవయవములుగానే ఉండాలి కానీ మనము అపవాదికి అతుకబడిన అవయవములుగా ఉంటూ మనం క్రీస్తు అవయవములని చెప్పుకుంటే దేవుని నామమునకు అవమానము తెచ్చువారముగా ఉంటాం. కనుక అట్టి ప్రత్యేకత కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ఆయన తన బలమైన పనిముట్లుగా వాడుకుంటాడు. కనుక అధైర్యపడవలసిన అవసరత లేదన్నది మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా అట్టి భేదాభిప్రాయాన్ని అపవాది కలిగిస్తే దేవుని ఆత్మ ద్వారా వారికి హెచ్చరిక అట్టి దాన్ని వదిలిపెట్టాలని. ఈ సమయంలో మనం దేవుని వాక్య ధ్యానం నిమిత్తము మనము దేవుని గ్రంథము నుండి యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీని చూసుకుంటాం. ఈమె సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీని గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ఎందుకనగా ప్రభువారి లోకములో జీవించి ఉండగా ఆయన పరిచర్య కొనసాగిస్తున్న ఆ సమయంలో ఈ సమరయ స్త్రీని ప్రత్యేకంగా ఆయన దర్శించినట్టుగా చూస్తున్నాం. ఈ సమరయ స్త్రీని గురించి అనేక రీతులుగా బోధిస్తున్నారు. ఏంటంటే ఈమె ఒక వేశ్య అని, ఆమె వేశ్య అని, ఒక వేశ్య దగ్గరికి ఆయన వెళ్ళాడని, ఒక వ్యభిచారి అని ఆమెను గురించి చెబుతున్నారు. కానీ ప్రియులారా, యేసుప్రభు వారు వేశ్యలను అయినా మరి దొంగలనైనా దోపిడీదారులనైనా విగ్రహారాధికులనైనా ప్రతి వారిని ఎవరైతే వారేమై ఉన్నారో తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి కరుణించమని వేడుకుంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఆ పాత్రను వాడుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నవాడే. కానీ ఎవరు ఏమిటో అన్నది మనము స్పష్టంగా తెలుసుకోవలసిన
అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుందాం. మరి ప్రభువారు 4వ అధ్యాయం 4వ వచనములో ఆయన సమరే మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 6 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహనమిమ్మని ఆమెను అడిగెను. ఇక్కడ ఏమని చెప్పబడి ఉంది? సమరయ స్త్రీ అని చెప్పబడి ఉంది. సుకార అను గ్రామము యొద్ద ఆయన యాకోబు బావి దగ్గర అలసి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండగా సుకార గ్రామములో నుండి ఈ గ్రామములో ఉన్న ఈ బావి యొద్దకు సమరయ స్త్రీ ఒకతే వచ్చెను. ఈమెను గురించి ఏమైనా చెప్పబడింది? ఇంకేం చెప్పాల, సమరయ స్త్రీ. అంతేకాని ఆమె వేశ్యానో ఒక వ్యభిచారియనో చెప్పబడలే. దేవుని గ్రంథములో మనం చూస్తే అనేకల విషయంలో పాపపు స్త్రీ అని, మరి 7 దయ్యములు పట్టిన స్త్రీ అని, ఆ తర్వాత వేశ్య అయిన రాహాబరి, అలాగా వారిని గురించి చెప్పి ఉన్నారు. కానీ ఇక్కడ సమరయ స్త్రీని గురించి ఆ మాట అక్కడ వాడలేదు. ఆమెను గురించి ఏమని చెప్పబడి ఉంది? సమరయ స్త్రీ అని మాత్రమే చెప్పబడి ఉంది. కనుక ఆమెను సమరయ స్త్రీగానే మనం పరిచయం చేసుకుందాం. దేవుని గ్రంథం ఏం చెప్తుందో అదే మనం తీసుకోవాలి. ఆమెను గురించి ఇంకేదో మాటలు మనము వాడవలసిన అవసరం అక్కడ లేదు. ఆమె సమరయ స్త్రీ. ఆమె అక్కడికి నీళ్ల కొరకు వచ్చింది. ఆమె నీళ్ల కొరకు వచ్చినప్పుడు ప్రభు ఆమెను అడుగుతున్నాడమ్మా, నాకు కొంచెం దాహమునకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు. ఆ సమరయ స్త్రీ వెంటనే ఆయనతో ఏమని చెప్తుందో 9వ వచనములో మనం చూస్తాం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఈ సమరయ స్త్రీని గురించి చూస్తే ఆమె నీళ్లు అడిగిన వ్యక్తి ఎవరని గుర్తిస్తుంది. అతడు యూదుడు అని ఆమె గుర్తిస్తుంది. ఈమె సమరయ స్త్రీ. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను నీళ్ళకు అడుగుతున్నావు, దాహం అడుగుతున్నావు ఏంటి అని అడుగుతుంది. ఎందుకనంటే ఈమెకు చరిత్ర తెలుసు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరని. ఎందుకని? యూదులు సంకర జాతి అయిన సమరయులతో సాంగత్యం చేయరు. ఇక్కడ మనం చూసినట్లే అంటరానిదని, అదని, ఇదని, ఇక్కడ కులములు కాదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారము వేరే అన్యులతో వివాహము చేసుకొనకూడదు. ఇక్కడ ధర్మశాస్త్రం అడ్డం వచ్చింది వీరికి. వీరు ఆ యొక్క బానిసత్వంలో వారు చెరలో ఉన్నప్పుడు వారు అన్యులను వివాహం చేసుకొనుట వలన కలిగిన సంతానమే సమరయ సంతానం. నెహెమ్యా, ఎజ్రా సంస్కరించినప్పుడు వీరిని ఏమి చేయాలి? వీరు ఆ యొక్క వివాహ బంధమును విడిచిపెట్టి వారిని వారు పవిత్రీకరించుకొని తిరిగి ఇశ్రాయేలీలు కావచ్చు. కానీ అలా కాని వారిని సమరయలో ఉంచారు. ఎందుకని? మరి మా పరిస్థితి ఏమిటి, మా స్వాస్థ్యం ఏమిటి, మేము ఎక్కడికి వెళ్ళాలని వీళ్ళు అడిగినప్పుడు ఆ యొక్క యూదయ ప్రాంతములో యెరూషలేములో వారికి కొంత స్థలము, ఒక సమరయ దేశమును ఇచ్చి ఇక్కడ మీరు ఉండండి అని చెప్పారు. వారితో ఎట్టి సాంగత్యము వీరు చేయరు. సమరయులు యెరూషలేం దేవాలయానికి కూడా రావడానికి వీల్లేదు. అట్టి కట్టుదిట్టము పెట్టి వారిని వెలివేశారు. ధర్మశాస్త్రం వారిని వెలివేసింది. ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చిన ప్రభు అక్కడికి వచ్చాడు. చూడండి, ధర్మశాస్త్రము ఏదైతే కాదనిందో దాన్ని ఆయన నెరవేర్చి చూపిస్తున్నాడు. ధర్మశాస్త్రము కాదు అనింది, కానీ వారిని వారు మార్చుకున్నట్లయితే వారిని దేవుడు తన సన్నిధానమునకు చేర్చుకుంటాడన్నది చూపించడానికే ప్రభువారు ఇక్కడ సుకార గ్రామంలో యాకోబు బావి యొద్ద కూర్చొని ఉన్నాడు. అయ్యా, నువ్వు దాహానికి అడుగుతున్నావు, నీవు యూదుడవు కదా, నీకు తెలియదా, మాతో నీకు సాంగత్యము లేదు కదా అని ప్రభువుకు ఆమె చెప్తుంది. దీన్ని బట్టి ఆమె యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రముని గురించి క్షుణ్ణంగా తెలిసి ఉందని మనము తెలుసుకోవడానికి అవకాశం ఇక్కడ ఉంది. మరి
ఆమె ఏమంటుంది, ఎలా అనగా యూదులు సమరీలతో సాంగత్యం చేయరు కనుక. అప్పుడు యేసు అంటున్నాడు, నువ్వు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని అడుగుతున్న వాడెవడో అది ఎరుగై ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజీలమిచ్చునని ఆమెతో చెప్పాను. వీరి సంభాషణ మనం చూసినట్లయితే, నేను నీతో మాట్లాడుతున్నవన్నీ నువ్వు ఎరుగవు కాబట్టే నువ్వు ఇట్లా అంటున్నావు, ఒకవేళ నన్ను అడిగితే జీవజలము నీకు దొరుకుతుందని. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా నీ దగ్గర చేదుకోవడానికి ఏది లేదు, ఈ బావి చూస్తే చాలా లోతైనది, మరి నువ్వు ఎలా నాకు నీళ్ళు ఇస్తావు అని అడుగుతూ ఆమె ఏమంటుంది, తన కుమారులను పశువాదులను తాంతో కూడా దీని నీళ్లు తాగి ఈ బావి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవని ఆయనను అడిగింది. ఇక్కడేమంటుంది, అయ్యా తన కుమారులు తన పశువులన్నీ కూడా ఆయన కూడా త్రాగి మాకిచ్చిన ఆయన కంటే మన పితరుడైన యాకోబు. ఇక్కడికి వచ్చేటప్పటికే ఆమె ఏమంటుంది, మన పితరుడైన యాకోబు వెలివేయబడవచ్చు, అయినా సరే మేము యాకోబు సంతానమే, అబ్రహాము సంతానమే అని ఆమె నమ్ముతుంది. ఆమె ఏమంటుంది, మన పితరుడైన యాకోబు, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడుగుతుంది. ఆమెలోని జిజ్ఞాస, ఆమెలోని కోరిక ఏంటంటే తెలుసుకోనాలి, సత్యమేమిటో తెలుసుకొనాలి. జీవజలం ఇస్తానంటున్నాడు, ఎలా ఇస్తాడు? ఈ బావిలో నుండి ఇస్తాడా? ఈ బావిలో నుంచి నీళ్లు ఇవ్వడానికి చేద లేదు, ఆయన దగ్గర ఏమీ లేదు, ఎలా ఇస్తాడు? నువ్వు ఎలా ఇవ్వగలవు అని అడుగుతూ, మన పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆమె ఆయనను ప్రశ్నిస్తుంది. అంటే ఈ ప్రశ్న వలన ఏంటంటే ఆమె యొక్క ఏదో ఒక చిన్న మాటకు దేదో ఒకట్లే అని సరిపెట్టుకునే మనస్తత్వం కాదు. ఆమె కూలంకషంగా విచారించి దాని గురించి ఆలోచించి లోతులకు వెళ్ళాలని, లోతైన సత్యం ఏమిటో అది తెలుసుకోవాలన్న ఒక వాంఛ ఆమెలో కనబడుతుంది, ఆశ ఆమెలో కనబడుతుంది. ఆశ కలిగిన ఆత్మను తృప్తిపరచవాడు అనే దేవుడు. ఎంతకాలముగా ఈమెలో ఈ ఆశ ఉందో, ఎంతకాలముగా ఈమె ఎదురు చూస్తుందో, ఆమె మనస్సును తృప్తిపరచడానికే ఆయన అక్కడికి వచ్చాడేమో. ఆమె ఎంతగా ఆశపడుతుందో చూడండి, ఎంతగా ఆయన్ని ప్రశ్నిస్తుందో చూడండి. జీవజలం ఇస్తాననగానే ఏది ఇవ్వట్లయితే అని చెప్పేసి అనట్లేదు. ఎలా ఇవ్వగలవు? ఏమిటి? మన పితరుడి కంటే నీవు గొప్పవాడివా? ఏమిటి నీ పరిస్థితి అన్నది ఆమె ఆయనను గురించి తెలుసుకోవాలని మాట్లాడుతున్న విధానమును మనం చూస్తున్నాం. అందుకేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పిగొనును, నేనెత్తు నీళ్లు త్రాగువాడెన్నడను దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యం జీవమును కలుగుటకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పి కొనగొట్టున్నట్లు చేదుకొనుటకింత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, అప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా అట్లయితే ఆ నీళ్లు నాకు ఇవ్వు, మళ్ళీ నేను ఇంత దూరం రాకుండగా నేను త్రాగి దాహం లేకుండా ఉంటానని అడుగుతా. అంటే ఇంకా ఆమె భౌతికంగానే ఆలోచిస్తుంది, కానీ ఆయన చెప్పిన ఆత్మీయ అర్థం ఆమెకు అర్థం కాలేదు. ఇంకా ఆమె ఆ విధంగా ఉండడం ఆయన చూచి ఆయన అంటున్నాడు, అమ్మా నేను నీళ్ళు ఇస్తాను, నీ భర్తను తీసుకొని రమ్మని ఆమెతో ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ మాట ఆయన చెప్పాడు, ఆమె ఏమని చెప్తుందో ఒకసారి చూడండి. 17వ వచనంలో ప్రభు అడిగిన మాటకు, నీవు నీ పెనిమిటిని పిలుచుకునేరా, నేను నీకు ఈ నీళ్ళు ఇస్తానన్నప్పుడు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే అంటున్నాడు. ఏమంటుందంటే నాకు పెనిమిటి లేడు, నీ పెనిమిటిని తీసుకురా అంటే నీ భర్తను తీసుకునేరా అని ప్రభు చెప్పిన మాటకు నాకు భర్త లేడు అని ఆమె చెప్తుంది. ఆ మాటకు ప్రభు అంటున్నాడు, నీవు నిజమే చెప్పితివని. ప్రిలారా, నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. వేశ్య ఈమె వేశ్య, సమరయ స్త్రీ వేశ్య దగ్గరికి ప్రభు వెళ్ళాడు. ఎంత గొప్ప మనసు అని చెప్తున్న వారు ఒక్కసారి ఆలోచించాలి. ఆమెను గురించి
బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యం మొట్టమొదట సమరయ స్త్రీ ఒకతే అక్కడికి వచ్చెను అంటున్నారు. ఇక్కడ ప్రభు ఒకవేళ ఆమె వేశ్య అయితే ఆమెను భర్తను తీసుకొని రా అని ఆయన చెప్పడు. ఈయన ఏమని చెప్తున్నాడు? నీ భర్తను తీసుకొని రా అని ఆమెతో చెప్తున్నాడు. అందుకు ఆమె చెప్తుంది, నాకు భర్త లేడు అని చెప్తుంది. భర్త ఇక్కడే మనమందరము చాలా పొరపాటు చేస్తున్నాం. నాకు పెనిమిటి లేడనగా ప్రభు అంటున్నా, నిజమే చెప్పావు, సరి, నువ్వు చెప్పినది సరి, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు నీకున్నవాడును నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీకు 5 పెనిమిట్లుండిరి, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. ఏంటంటే మనం ఇక్కడ చూడవలసింది 5 భర్తలు, ఇప్పుడు ఉన్నవాడు భర్త కాడు అని చెప్తున్నాడు. కానీ ఈమె వ్యభిచారి అని చెప్పడానికి ఇక్కడ ఆస్కారం లేదు. భర్తలే అంటే ఏంటంటే ఆ రోజుల్లో భర్తృత్వం, బహుభార్యత్వం ఉంది. ఒకరిని పెళ్లి చేసుకొని అతనితో ఆమెతో లేక మనసు కలవకపోతే, ఇష్టం లేకపోతే విడిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కనుక ఆ విధంగా ఆమె 6వ పెళ్లి కూడా చేసుకుంది. 6వ భర్తతో కూడా ఆమె సంతృప్తిగా అతని భర్తగా, అతని పెనిమిటిగా ఆమె ఒప్పుకొనలేదు కనుకనే ప్రభుతో నాకు భర్త లేడు అని ఏం చెప్పింది. సత్యము చెప్పావని దేవుడు దానికి సాక్ష్యం ఇస్తున్నాడు. సత్య స్వరూపి అయిన ప్రభు ఇచ్చిన మాట, నువ్వు సత్యము చెప్పితివి, నీకు 5 భర్తలుండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ భర్త కాడు. దీన్ని బట్టి ఆమె వేశ్య కాదని, వ్యభిచారి కాదని, ఆమె సమరయ స్త్రీ అని, అందరిలాగా ఆమె ఒక స్త్రీయే అని మనకు ఇక్కడ తెలుస్తుంది. దయతో దీన్ని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రభువును గురించిన జిజ్ఞాస కలిగిన, అంటే ఆశ, కోరిక కలిగిన, తెలుసుకోవాలి, సత్యము తెలుసుకున్న పర్యంతం సంతృప్తి పొందని మనస్సు ఆమెకున్నది. అందుకనే ఆ భర్తలను కూడా ఆమె ఒప్పుకొనలేకపోయింది. ఒకరి తర్వాత ఒకరిగా 6 పెళ్లి చేసుకున్న 6వ వాడిని కూడా భర్తగా ఒప్పుకోవడానికి ఇష్టం లేకుండా ఉన్న స్థితిని ప్రభు దగ్గర ఆమె ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కామ, క్రోధ, మద, మాలిన్య, ఆశ్చర్యములన్నిటినీ ఆమె అక్కడ విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉన్నది, సత్యమును ఒప్పుకున్నది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు సత్యమే చెప్పినావని చెప్పినప్పుడు ఆ స్త్రీ, ఆమె కళ్ళకున్న పొరలు రాలిపోయినాయండి. ఎప్పుడైతే తన స్థితి, నిజ స్థితిని ఆయన చెప్తున్నాడో, 10వ వచనములో చూసినప్పుడు ఏమని చెప్తుందా, 19వ వచనములో చూసినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమున ఈ పర్వతములో నైనను యెరూషలేములో నైనను మీ తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్ముము అని ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తుంది? వెంటనే ప్రవక్త అని ఆమె గుర్తించింది. ఎందుకంటే తన యొక్క జీవిత సత్యాన్ని ఆయన గ్రహించినాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆమె గ్రహించింది. అయ్యా, నువ్వు ప్రవక్తవని తెలుసు, ఇదిగో మీరు యెరూషలేములోనే ఆరాధించాలంటారు, మేము పర్వతం పైన ఆరాధిస్తున్నాం అన్నప్పుడు ప్రభు అంటున్నాము, ఒక కాలం వస్తుంది, అప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన దినం వస్తున్నదని ఆమెకు చెప్పాడు. కానీ ఆమె ఏమని చెప్తుందంటే, రక్షణ యూదుల్లో నుండే వస్తుందని ప్రభు చెప్పినప్పటికీ ఆమె తన యొక్క ఉద్దేశమును చెప్తుంది. 25వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయునని ఆయనతో చెప్తుంది. ఏమని చెప్తుంది? క్రీస్తన్న మెస్సయ్య వస్తాడయ్యా, మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సమస్తమును బయలుపరచబడుతుంది, అప్పటి వరకు నేను వేచి ఉంటానని నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, రక్షణ కొరకు, రక్షకుని కొరకు ఆమె ఎదురు చూస్తున్న విధానం. మనం ఈ స్త్రీని చూసినప్పుడు మొదటి నుండి కూడా ఆమెలో ఉన్న ఆ యొక్క
ఆ జ్ఞానము, అన్వేషణ, అంటే దేవుని కొరకు అన్వేషణ, దేవుని వాక్యము కొరకు అన్వేషణ, ఆమె స్థితి మనము గమనిస్తున్నాం. ఈమె ప్రత్యేకింపబడిన ఒక స్త్రీగా మనం చూస్తున్నాం. సమరయలో ఎందరో స్త్రీలు ఉన్నారు, కానీ ఈ స్త్రీ ఆమె ఏమని చెప్తుందో ప్రభుతో మనం సమస్తము చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆమె ధర్మశాస్త్రముని గురించి చెప్తుంది. రెండవదిగా, ఇదిగో మన పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని అంటుంది. ఆయన గొప్పతనను గ్రహించి ఆయన ప్రవక్త అని గుర్తెరుగుతుంది. ఇదిగో మెస్సయ్య కొరకు మేము ఎదురు చూస్తున్నామని చెప్పినప్పుడు ప్రభు తనను తాను ఆమెకు బయలుపరుచుకున్నాడు. అమ్మా, నువ్వు ఎదురు చూస్తాను మెస్సయ్యవును అని ఆమెతో మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నావు, అందుకే నేను యొద్దకు వచ్చాను. ప్రియులారా, చూడండి, ఆమె స్త్రీ అవ్వచ్చు, ఆమె 5 భర్తలు 6వ భర్తతో కూడా తను సమాధానంగా లేకపోవచ్చు, సంతృప్తి పడకపోవచ్చు. ఎటువంటి స్థితి అయినా కూడా ఆమె మాత్రం ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? నేనే స్థితిలో ఉన్నా నా స్థితిని మార్చువాడు, నేనే స్థితిలో నడవాలనో ఆ స్థితిలో నన్ను నడుపువాడు, ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని ఆమె చెప్పింది. మెస్సయ్య కొరకు నేను ఎదురు చూస్తున్నాను, రక్షణకుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయన వచ్చినప్పుడు మా స్థితిగతులను ఆయన మారుస్తాడు అని ఆమె చెప్పినప్పుడు, ఆమె తన హృదయంలోని వాంఛను ఆయన ముందు పెట్టినప్పుడు, నేనే మెస్సయ్యను అని తనను తాను ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నాడు. చూడండి, ఇప్పుడు ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. ఏమిటంటే ఆ సంఘటన, ఆమె ఒక సువార్తికురాలుగా మార్చబడింది. ఆమె ఒక సువార్తికురాలుగా మార్చబడి సమరయలోకి వెళ్తుంది. ఏ విధంగా అంటే 29వ వచనములో 28వ వచనములో మనం చూసినప్పుడు, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, నేను క్రీస్తునని చెప్పలేదు, నేను మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నానంటే నేనే మెస్సయ్యను అన్నాడు. కానీ అభిషక్తుడు క్రీస్తు, ఇదిగో నావన్నీ నాతో చెప్పిన, నేను చేసినవన్నీ, నా హృదయం వాంఛలని, నా హృదయ అంతరంగమంతా కూడా చూసిన ఆయన క్రీస్తు కాడా, వచ్చి చూడండి అని ఆమె చెప్తుంది. ఆమె ఏం చేసింది? కుండను విడిచిపెట్టి, చాలామంది కుండ విషయంలో చాలా తర్జన భర్జన పడుతుంటారు. కుండ ప్రసంగం చాలామంది చేస్తున్నారు, కుండ నిడిచిపెట్టావా, నువ్వు కుండ నిడిచిపెట్టావా, నువ్వు కుండ నిడిచిపెట్టావా అని. కానీ ఈ కుండ ఏమిటి? భౌతిక దాహం. ఆమె భౌతిక దాహం తీర్చుకోవడానికి కుండతో అక్కడికి వచ్చింది. ఈ కుండ దేని సూచిస్తుందంటే ఆమె నీళ్లు తీసుకెళ్ళి భౌతిక దాహం తీర్చుకుంటుంది. ఆ కుండ ఆమె భౌతిక దాహాన్ని శాశ్వతంగా తీర్చలేదు. పొద్దస్తమానం ఆమె కుండ తీసుకురావాల్సిందే, నీళ్లు పట్టుకెళ్లాల్సిందే, కానీ మళ్ళీ ఆ కుండతో మళ్ళీ నీళ్ళ కొరకు రావాల్సిందే. ఈ కుండ ఆమె దాహాన్ని తీర్చలేకపోయింది. అందుకే 5 భర్తలు 6వ భర్త కూడా ఆమె దాహాన్ని తీర్చలేకపోయాడు. ఈ లోకంలో ఏది కూడా ఆమె దాహాన్ని తీర్చలేకపోయింది. ఆమె దాహము ఎక్కడ ఉందంటే, ఆమె దాహము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుంది. ఎవరేది చెప్పినా, క్రీస్తువారు యేసు ప్రభువు చెప్తున్నప్పటికీ కూడా ఆయన చెప్పినవన్నీ విని అనింది, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చినప్పుడు నాకు సత్యం చెప్తాడు, నేనే మెస్సయ్యను అన్నప్పుడే ఆమె కన్నులు తెరవబడ్డాయి. ఆమె ఆత్మీయ దాహము తీరిపోయింది. ఈ భౌతిక దాహాన్ని ఆమె మరిచిపోయింది. ఇహపరమైన దాహము ఏమున్నప్పటికీ దానిని మరిచిపోయింది. ఇదండి పరివర్తన. యేసును ఎరగగానే, మెస్సయ్యను చూడగానే, యేసును గ్రహించగానే, యేసిచ్చిన నీరు, ఆ దేవుని వాక్యమన్న నీరు, ఆయన నోటి మాట, ఆ ప్రవాహము ఆమె హృదయంలోకి పోగానే ఆమె లోకమన్న దాహాన్ని మరిచిపోయింది. నీవు లోక దాహాన్ని మరిచిపోతున్నావా? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవనపు డంబము, ఇది తండ్రి వలన కలిగినది కాదు. ఏదైనా తోటలో సైతాను వలన హవ్వను మోసగించిన ఈ నేత్రాశ, ఈ జీవనపు డంబం, ఈ శరీరాశ ఇంకా నిన్ను ఏలుతుందా? సమరయ స్త్రీ దానిని విడిచిపెట్టేసింది. ఆ యొక్క సమస్త విధమైన దాహాన్ని విడిచిపెట్టేసి
ఇప్పుడు ఆమె దాహం ఏమిటో తెలుసా? క్రీస్తును పరిచయం చేయడం, క్రీస్తు సువార్త ప్రకటించడం. ఇదిగో ఈయన క్రీస్తు, వచ్చి చూడండి. వాళ్ళు వచ్చారండి, వారందరూ వచ్చారు, క్రీస్తును చూచారు, వారు చేర్చుకొని ఆయన మాట విని రక్షణ పొందారు. ఆఖరికి వాళ్ళు చెప్తున్న ఒక్క మాట మనం చూద్దాము. 41వ వచనములో, ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి నమ్మటలేదు, మా మట్టుకు మేము విని ఆయనను నిజముగా లోక రక్షకుడని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు దాన్ని చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇప్పుడు మేమే స్వయముగా ఆయన చెప్పిన మాటలను విశ్వసించి విని ఆయన ద్వారా ఈయన లోకరక్షకుడని తెలుసుకొని ఉన్నాం. మా మట్టుకు మేమే. సువార్తికురాలు ఇదే, సువార్తికుడంటే ఇదే. యేసును పరిచయం చేయడం వరకే. మళ్ళీ యేసుకు వారికి మధ్యలో నువ్వు ఉండొద్దు. ఈ రోజుల్లో అందరూ యేసుకుని విశ్వాసులకని మధ్యలో వీళ్ళుంటున్నారు. వీళ్ళ ద్వారా తప్ప యేసు దగ్గరికి ఎవరు పోకూడదు. అన్న, అక్క, అయ్యగారు, అమ్మగారు, ఈ అయ్యగారులు అమ్మగారులు అడ్డం నించుంటున్నారు. నువ్వు క్రీస్తును పరిచయం చేయడం వరకే నీ పని. వారు నిజముగా వ్యక్తిగతమైన క్రీస్తు సంబంధము కలిగి ఉండునట్టుగా చేసిన నిజమైన సువార్తికురాలుగా మార్చబడింది సమరయ స్త్రీ. నేను చెప్పబట్టే కదా మీరు క్రీస్తు దగ్గరకు వచ్చారని ఆమె అనలేదు. నన్ను గురించి మీరు చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, నాకు మీరు సత్కారము చేయాలి అని ఆమె అనట్లేదు. ఆమె పక్కకు ఒదిగింది, ప్రక్కకు తప్పించుకుంది. వ్యక్తిగత అయ్యా రండి అని యేసు దగ్గరికి వారిని నడిపించింది. యేసు దగ్గరికి నడిపించువారు యేసు చేతిలో గట్టి పనిముట్లు. యేసు దగ్గరికి నడిపించకుండా యేసుకని వారికి నీ మధ్యలోనూ అడ్డం నిలబడితే నువ్వు యేసు పరిచారకుడివి కావు. నీ సొంత మెప్పు కోసం నువ్వు చేస్తున్న విషయం. అట్టివారు ప్రభువుకు అవసరం లేదు. నీ మెప్పు కోసం నువ్వు చేయ పనులు అవసరం లేదు. నువ్వు క్రీస్తు పరిచారకుడుగా, పరిచారకురాలుగా మార్చబడుతున్నావా? ఇక్కడ ఈ స్త్రీని, సమరయలో ఎందరో పురుషులు ఉన్నారు. సమరయ స్త్రీ చెప్పగానే వీళ్ళందరూ ఊరు బయటకు వచ్చారు, యేసయ్యను చూచారు. ఏం ప్రభువుకు వారిని మార్చే శక్తి లేదా? ప్రభు మాటల చేత వారు మార్చబడరా? ఈ యొక్క స్త్రీని మాత్రమే ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు? ఆ యొక్క సమరయ గ్రామములో, ఆ పట్టణములో ఈ స్త్రీ యేసు కొరకు ఎదురు చూచింది కాబట్టే ఆయన ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎవరైతే చూడాలని కోరిక, ఎవరైతే నీతి కొరకు ఆకలి దొప్పులు కలిగి ఉన్నారో అట్టి వారిని ఆయన దర్శిస్తాడు. స్త్రీ అని పురుషుడని భేదము లేదు. అయితే స్త్రీ అయినను పురుషుడైనను లోకాన్ని విడిచిపెట్టి, లోకపు దాహం అన్నది, ఈ భౌతిక ఆశ, కోరికలు, భౌతికమైన వాటిని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా అతుకబడినట్లయితే, ఆయన కొరకు ఆశ కలిగి దాహము కలిగి ఉన్నట్లయితే ఆయన తప్పకుండా తృప్తిపరుస్తాడు. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము చూసినట్లయితే మరి వంశావళులు మనం చూస్తుంటాం. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, అబ్రహాం ఇస్సాకును కనేను, ఇస్సాకు యాకోబుని కనేను. ఎవరి ద్వారా ఆ కనిన తల్లులను అక్కడ రాయరు ధర్మశాస్త్ర ప్రకారము. మరి అది స్త్రీని సంబోధించడం, ప్రత్యక్షపరచడం, బహిర్గతం చేయడం ఇష్టం లేక. కానీ ప్రియులారా, మన మత్తయి సువార్తలో ఒక వంశావళిని చూస్తాం. అబ్రహాము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి, అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి. ఈ వంశావళిలో చూస్తే అబ్రహాము ఇస్సాకును కనెననే ఉంది, ఇస్సాకు యాకోబును కనెనని ఉంది. కానీ మనము 3వ వచనములకు వచ్చినప్పుడు యూదా తామారునందు సెరహును కనెను. ఈ వంశావళిలో ఒక స్త్రీ బయలుపడింది. ఎవరు? యూదా తామారునందు. ఎవరి తామారు? యూదా యొక్క కోడలు. కానీ ఆమె పేరు ఇక్కడ
బహిర్గతం చేయబడ్డానికి ఉన్న కారణం ఏమిటి? ధర్మశాస్త్ర ప్రకారం అలా చేయడానికి వీలు లేదు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే యూదా ధర్మశాస్త్ర నీతిని తప్పినాడు. కుమారుడు, తన పెద్ద కుమారుడు, రెండో కుమారుడు చనిపోతే మూడో కుమారుడు కూడా చనిపోతాడని ధర్మశాస్త్ర ప్రకారం అతని వంశావళి పెరగటం కొరకు కోడలికి అతడిని భర్తగా ఇవ్వకుండా దాచి ఆమెను పుట్టింటిలో ఉంచినప్పుడు ఆమె తప్పు చేయలేదు. కానీ తన వంశంలోనే తను సంతానాన్ని పొందుకుంది మామ ద్వారా. దేవుడు ఆమె నీతిగా ఎంచి ఆమెను ఈ వంశావళిలో కలుపుతున్నాడు. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే 5వ వచనములో నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. రాహాబు ఈమెను గురించి వేశ్య అని వ్రాయబడింది యెరికో పట్టణములో. ఈమె వేగుల వారిని దాచింది, వారితో చెప్పింది, ఆ భూమి ఆకాశములందు నీ దేవుడే, మీ దేవుడే దేవుడు. సీహోనుకు ఓగుకు మీ దేవుడు ఏం చేశాడో మేము విని ఉన్నాం. మీ దేవుడు ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించినప్పుడు ఆయన చేసిన కార్యములు అక్కడ నుండి అన్నీ మేము వినినప్పుడు మా గుండె మాలో జారిపోయింది. మాకు బహుభయము కలిగింది. బహు పరాక్రమము కలిగిన వాడు సజీవుడు మీ దేవుడు. ఈ యెరికో పట్టణమును తప్పకుండా మీకు ఇస్తాడు, నాకు తెలుసు. అందుకే నేను మిమ్మల్ని ఈ విధంగా రక్షిస్తున్నా. అయితే నాకు ఒక మాట ఇవ్వాలి. ఈ యెరికో పట్టణమును మీరు నాశనము చేయనప్పుడు నన్ను, నా కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నాకు రక్షణ కావాలి, రక్షణ కావాలి. దానికి ఒక ఆనవాలు కావాలి. వారు ఆమె అడిగినందుకు, నాకు ఒక ఆనవాలు అడిగినందుకు ఒక ఎర్రటి దారమును ఆ యొక్క గుమ్మములకు కట్టమని వారు చెప్పారు. ఎప్పుడైతే యెరికో పట్టణం పట్టబడుతుందో, ఏ గుమ్మమునకు ఆ ఎర్రటి దారము కట్టబడి ఉంటుందో ఆ ఇంటిలో ఉంటున్న వారందరూ రక్షణ పొందినట్టుగా ఆ విధమైన ఒక రక్షణను ఆమె తన కుటుంబమునకు, తన అక్క చెల్లెళ్లకు, తల్లిదండ్రులకు అందరికీ కలిగించింది. ఎందుకనంటే ఆమె దేవుని యొక్క బల పరాక్రమములను, ఆయన నిజముగా దేవుడని, సజీవుడని గుర్తెరిగినందువలన రక్షింపబడింది. ఇక చూస్తే 3వదిగా మనము ఇంకొక స్త్రీని చూస్తున్నాం. ఆమె ఎవరంటే బోయజు రూతునందు ఓబేదును కనెను. రూతు ఈమె ఎవరంటే మోయాబు స్త్రీ. మోయాబీరాండ్రు గర్విష్ఠురాండ్రు. మోయాబు సస్యశ్యామలమైన దేశం. మరి అవిశ్వాసమును బట్టి రొట్టెల ఇల్లైన బెత్లెహేము నుండి కరువు కాలమున మోయాబుకు వెళ్ళిపోయారు. అక్కడ నయోమి కుటుంబం భర్తను పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకుంది. అక్కడ స్త్రీలను పెళ్లి చేసుకుంది. ఆ 2 కోడళ్ళు, 3 కూడా విధవరాండ్రుగా ఉన్నారు. కానీ తిరిగి దేవుడు యెరూషలేమును దర్శించినాడని తెలిసి తిరుగు ప్రయాణములో ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఎందుకనంటే వారికి సమస్తం ఉన్నది. ఆస్తిపాస్తులు, బంధువర్గం అందరు ఉన్నారు. తిరిగి ఆమె జీవితం చిగురించడానికి అవకాశం ఉంది. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. వారి స్వజనములో దేవతలున్నారు, దేవుళ్ళున్నారు, ఆచారం ఉంది, అన్నీ ఉన్నాయి. గనక ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. రూతుకు కూడా అన్నీ ఉన్నాయి. కానీ రూతు ఒక్క మాట చెప్పింది, నేను వెళ్ళనత్తా, నేను వెళ్ళను. నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను, నువ్వు సమాధి చేయబెడతా, అక్కడ నేను సమాధి చేయబెడతాను అన్నంతగా అత్తను హత్తుకునింది. ఎందుకని? అత్త నోటిలో నుండి వస్తున్న మాటలు, దేవుడు ఎంత గొప్పవాడో, యెహోవా దేవుని గురించి ఆమె చెప్తున్న మాటలు రూతు హృదయములో నిండుకుంది. అందుకే విధవరాలైన ముసలి అత్తను ఏముందో ఈమెతో పోతే నాకేమొస్తుంది అనుకోలేదు. కానీ ఆమె ఎక్కడికి వెళ్తుందంటే సజీవుడైన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆయన ఎదుకు నేను వెళ్ళాలి అని ఆమె పయనమై వచ్చింది. అత్తను హత్తుకుంది. గనుకని దేవుడు ఆమెను దీవించినాడు.
బోయజుకు భార్య అయింది. ఆమె యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. మరి మనం చూసినట్లయితే 4వదిగా ఇంకొక స్త్రీని చూస్తాం. 6వ వచనములో ఏమని ఉందంటే, ఊరియా భార్య అయిన ఆమె యందు సొలొమోనును కనెను దావీదు. దావీదు ఊరియా భార్య అయిన అని వ్రాయబడింది. ఊరియా భార్య. దావీదు తప్పు చేశాడు. ఊరియా భార్యను ఆయన మరి వ్యభిచారం చేశాడు. అయితే ధర్మశాస్త్ర కాలం అది వేరే సబ్జెక్ట్, మనం దానిలోకి పోవట్లేదు. ఆమె మరి కుమారుని కనింది. కానీ ఆమె ఆనాడే దావీదుతో ప్రమాణం చేయించుకునింది దేవుని పేరిట, నా కుమారుడే నీ సింహాసనమును కూర్చోవాలి, ఏలాలి, ఈ రాజ్యమునకు రాజుగా నా కుమారునే చేయాలని ఆమె ఆయనతో వాగ్దానము తీసుకొని దావీదు సింహాసనం మీద సొలొమోనును కూర్చోబెట్టింది. పట్టుదల కలిగిన స్త్రీ. దావీదు సింహాసనం ఏమిటో ఆమెకు తెలుసు. అందుకే దేవునికి వారసురాలిగా ఆ వంశావళిలో ఆమె కూడా చేరింది. ప్రియులారా, దీన్ని బట్టి చూస్తే దేవుడు స్త్రీని ఏ విధంగా గౌరవిస్తున్నాడు, పురుషుని కూడా అదే విధంగానే. స్త్రీ పురుషుడని దేవునికి ఏ వ్యత్యాసము లేదండి. ఎవరైతే ప్రత్యేకించుకొని దేవుని కొరకు సమర్పించుకొని ఈ లోకాశను విడిచిపెట్టి పరలోక భాగ్యము నిమిత్తము ప్రయాణము చేస్తున్నారో, ప్రయాణములో యేసును అత్తుకొని ఉంటున్నారో, అట్టి పయనములో ఆయన మనకు తోడై ఉంటాడు. అట్టి దీనిలో ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టువాడు కాడు. ఆయన ఎప్పుడు మనల్ని తృణీకరించువాడు కాడు. ఆయన స్త్రీని సృష్టించిన నాడే మరి ఒకరికి ఒకరు సహచరులై, ఒకరితో ఒకరు ఐక్యము కలిగి, ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ముందుకు సాగాలనే ప్రభు చెప్పాడు. విశ్వాస జీవితంలో మరి మనము క్రీస్తుతోటి పనివారమై ఉన్నాం. ఆయన శిరస్సుకు అతుకబడిన అభయములమై ఉన్నాం. కుటుంబ జీవితంలో సాటి అయిన సహాయముగా ఈ కుటుంబాన్ని నడిపించవలసిన వారమై ఉన్నాం. ఇది దేవుడిచ్చిన ప్రణాళిక, ఆయన సంకల్పం. మధ్యలో సైతాను చొరబడి ఈ యొక్క దేవుని యొక్క ఏర్పాటును చిన్నాభిన్నము చేసిన, తారతమ్యము చేసిన, తారుమారు చేసిన ప్రభు తిరిగి లోకమునకు వచ్చి దాన్ని సవరించి సరిచేసి ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలంలో కూడా ఆయన కొరకు ప్రత్యేకింపబడిన స్త్రీలను ఆయన ప్రత్యేకముగానే తీసుకొచ్చాడు. యేసు ప్రభు వంశావళిలోనే, ఏ వంశావళిలో కూడా స్త్రీల పేర్లు లేవు, కానీ ప్రభువారి వంశావళిలో స్త్రీల పేర్లను ఆయన చేర్చినాడు. ఆఖరికి ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకమునకు వచ్చినాడు. 16వ వచనములో ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు గనక ప్రియులారా, ఆమె యందు క్రీస్తు పుట్టెను. ఈరోజు కూడా ఆమె యందు దేవుని రక్షణ సువార్త పుట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. గనక స్త్రీలు ఎప్పుడు భయపడవలసిన అవసరమో, వీగిపోవలసిన అవసరమో, లేకుంటే దేవుడు వారికి బయలుపరిచినది చెప్పకుండా నోరు మూసుకొని ఉండవలసిన అవసరమో లేదు. మాట్లాడుతున్నది మనము స్త్రీలము కాదు, మాట్లాడుతున్నది పురుషులు కారు, మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యందుండి మాట్లాడుతుంటే స్త్రీనైనను పురుషునైనను, పిల్లలనైనను పెద్దలైన వ్యవస్థలైనను అభ్యంతర పెట్టువాడు దేవుని చేత లెక్క ఒప్పగించవలసిన వారై ఉంటారు. దేవుడు అట్టివారిని తృణీకరించని, అట్టివారిని విడిచిపెట్టనని దేవుడు చెప్పాడు. ప్రతి వారి యొక్క తప్పిదమునకు, తొందరపాటుకు ఆయనకు లెక్క చెప్పవలసిన వారముగా ఉన్నాం. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎట్టివారినైనా కూడా ఆయన తన హక్కును తీర్చుకునేవాడే. ఆయన ప్రతి వారిని రమ్మని పిలుస్తున్నాడు. చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి పిలుస్తున్నాడు. ఆయన గుణాతిశయం ప్రచురించిన నిమిత్తం మనల్ని ఏర్పరచుకుంటున్నారు. కనుక మనం ఈ లోకమును విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి
ఆయన కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన చేతిలో వాడబడినట్లుగా దేవుడి మనపై కృపలను కుమ్మరించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువ, మహోన్నతి నేను మా దేవ, మీ పాదములకు వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రం. నాయనా, నీ వాక్యమును బట్టి మేము బలపరచబడుతున్నాము. రక్షక, ఆశ కలిగిన ఆత్మను తృప్తిపరచు దేవుడవు. వింటున్న వారి ఆశను తృప్తిపరచి ప్రతి వారిపై నీ ఆత్మను కుమ్మరించి నీ చేతిలో బలముగా వాడబడుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, అపవాది ప్రభువ నాయనా తన అబద్ధ ప్రవక్తల ద్వారా ప్రభా తప్పుడు బోధను ప్రభువ నీ వాక్యమును చెరిపి కలుపుతుండగా అట్టివారి నోర్లు మూయించున్నట్టుగా నీ కృప మాపై కుమరించుమని వేడుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి వారిలో ఆత్మీయ కార్యము జరుగుటకు కృపనిమ్మని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.